స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప సాంశరణం సాంశరణం స్వామి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే స్వామి, మాకు ఇక్కడ దారి పొడుగున స్వాములు కొంతమంది అడగడం జరుగుతుంది. స్వామి మీరు పాదరక్షలు వేసుకొని పాదయాత్ర చేస్తున్నారు ఎందుకు అని అడగడం జరుగుతుంది. కానీ మీరు అడగడం మంచి విషయమే. అయ్యప్ప దీక్షలో చెప్పులు పనికిరావు. మరి మేము చేసేది పాదయాత్ర. ఒకసారి గమనించండి, హైదరాబాద్ నుంచి శబరిమల పాదయాత్ర చేస్తే టైర్ కూడా ఒక ఇంచ్ అరిగిపోతుంది. అలాంటివి మన పాదాలు, మన కాళ్ళు రోడ్డు మీద ప్రతి పాదం వేసుకుంటూ ఎంతో కష్టంగా మనిషి చేత కాకుండా కానీ కట్టెలు పట్టుకుని అవన్నీ సునాయాసంగా పాదయాత్ర చేస్తున్నామంటే మనము ఆ భగవంతుడిచ్చిన శక్తి, ఆ శక్తిని ఆధారంగా చేసుకుని శబరిమల పాదయాత్ర చేస్తున్నాం. దీనికి ఇక్కడ పాదాలకు ఇబ్బంది పడి తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత బెడ్ రెస్ట్ తీసుకుంటే మన ఫ్యామిలీని ఎవరు పోషించలేరు. మనం ఏదో దేవుడా పాదయాత్ర చేద్దాము, తప్పకుండా మన మొక్కులు మన కష్టాలని తీర్చేయాలి అయ్యప్ప స్వామిని పాదయాత్ర చేస్తాం. దయచేసి ఇది గమనించి దీని ఎలాంటిది కొంతమంది అడుగుతున్నారు, దానికి మనం కూల్ గా సమాధానం చెప్పుకుంటాడు. వాళ్ళు సీరియస్ తీసుకొస్తాము, వాళ్ళు అడగడం మంచిదే, మనం చెప్పడం కూడా ఒక వివేకతనంతో చెప్పాలి. మనం దాన్ని వేరే విధంగా భావించి చెప్పకూడదు. నీకెందుకు అని అనకూడదు స్వామి, చెప్పాలా. దాన్ని రివిజన్ చెప్తే మనం నడిచేది కొన్ని 100 కిలోమీటర్లు. అది ఆలోచించండి, 100 కిలోమీటర్లు. నేను అడుగుతా ఒకటే చెప్తా, స్వామి నువ్వు నా ఎంబడి రా, నేను చెప్పులు వదిలేస్తా. నువ్వు నా ఎంబడి పాదయాత్ర చేస్తే నేను చెప్పులు వదిలేస్తా అని చెప్తా. ఏం స్వామి కరెక్టేనా కదా? స్వామి శరణం. ఇక టీలు అంటారా స్వామి, మనకు అందుబాటులో లేనప్పుడు మంచి నీళ్ళు కూడా దొరికాయి. ఆ టీ అని ఒక అమృతం లాగా దొరికిపోతుంది మనకు. అది తాగుకుంటూ మనం టీ తాగితే మాత్రం ఒక 10 కిలోమీటర్ వరకు మన బాడీ సహకరించి మళ్ళీ పాదయాత్ర చేస్తాం మనం. అది ఇప్పుడు మేము అవైలబుల్ చేసుకున్నాం. మా ఎంబడి ఉండే అంబలి కానీ టీ కానీ వాటర్ కానీ మాకు సేవ చేసే వాళ్ళు ఉన్నారు, సేవ చేస్తున్నారు. మేము పాదయాత్ర చేస్తున్నాము, ఆ శక్తితో మేము పాదయాత్ర చేస్తున్నాం. వేణుగోపాల గురుస్వామి దైవమే హరిహర సుతనే భారత్ మాతాకి భారత్ మాతాకి స్వామి.